నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. జస్ట్ సేయింగ్ అంటూ మనం గత కొన్ని రోజులుగా రిఫ్లెక్షన్ న్యూస్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరు కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్లు అడిగితే మేము దానికి తగ్గట్టుగా జస్ట్ సేయింగ్ అంటూ మనతో స్టూడియోలో ఆన్సర్లు ఇవ్వడానికి జయసింహ అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఈ హిందూ అనే పదం అసలు ఎప్పుడు పుట్టింది? బ్రిటిష్ వాళ్ళు పెట్టినారని కొంతమంది అంటారు. కొంతమంది 700 సంవత్సరాల క్రితం హిందుత్వ అనేదే ఉంది, అంతకుముందు లేదు అంటారు. కొంతమంది ఇంకో రకంగా మాట్లాడుతుంటారు. అసలు సనాతన ధర్మమే ఇది, హిందూ అనే మతమే లేదు, మనం ధర్మాన్ని పాటిస్తామని కొంతమంది అంటారు. ఇంకొంతమంది 1300 ఇయర్స్ బ్యాక్ ఇట్లా బ్రాహ్మణులు ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చారు అని బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ అంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్లు అన్నిటికీ ఆన్సర్ ఏంటి? అసలు హిందూ అనే మతం ఉందా? వేదాల్లో హిందూ అనేది మతమా కాదా? ఇక్కడ చాలామందికి ఒక అంటే సమస్య ఏముందంటే, సనాతన ధర్మం అంటున్నాం కదా, ఇది మనది మతం కాదు ఇక అని అనుకుంటున్నారు. అయితే మతము అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇస్లాం మతం, క్రిస్టియన్ మతం ఉన్నాయి. వీటికి ఎందుకు మతం ఏర్పడింది అంటే, ఇస్లాం మతానికి ఒక దేవుడు ఉన్నాడు, అల్లా. అట్లనే క్రిస్టియన్లకు ఒక దేవుడు ఉన్నాడు, యెహోవా కావచ్చు, ఇంకేదో కావచ్చు. ఆ తర్వాత ఒక ప్రవక్త ఉంటాడు, వీళ్ళకి యేసుక్రీస్తున్నాడు, వాళ్ళకు మొహమ్మద్ ప్రవక్త ఉన్నాడు. అట్లనే యూదులకైతే మోసెస్ అనే ప్రవక్త ఉన్నాడు. అట్లా ఒక ప్రవక్త, ఒక దేవుడు, ఒక మత గ్రంథం, బైబుల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, తోరా అని ఉంటుంది. ఇట్లాంటి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పవిత్ర గ్రంథము, ప్రవక్త, దేవుడు ఉంటారు. అవి ఉంటే మతం అనొచ్చు. అట్లానే వాళ్ళకు పాటించే రూల్స్ కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కావచ్చు, భిన్నంగా ఉంటాయి. ఈ లెక్కన చూసినప్పుడు హిందూ మతం అనేది ఉందా లేదా అని ఆలోచిస్తే, మనకు శివుడిని పూజించే వాళ్ళు ఎవరు? శైవులు. ఆ శైవులకు ఏముంది? శివగీతతో మొదలుపెట్టి ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. మనకు ఒకటిగాని కాదు, కొన్ని అందరికీ పుస్తకాలు ఉంటే మనకు లైబ్రరీలే ఉన్నాయి. మనకి వేదాల నుంచి మొదలుపెట్టి పురాణాలు, ఇతిహాసాలు, ఉపపురాణాలు, షడంగాలు, ఇటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కాకుండా భగవద్గీతని మనం ఈ మధ్యకాలంలో హిందూ మతానికి పవిత్ర గ్రంథంగా మనము భావిస్తున్నాము. బయట వాళ్ళు కూడా మన దాన్ని అట్లా చెప్తున్నారు. భగవద్గీత నిజానికి భారతంలో ఒక అంతర్భాగం. కాబట్టి భగవద్గీత మన పవిత్ర గ్రంథం అనుకున్నప్పటికీ కూడా మనకు పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. వాళ్ళకు ప్రవక్తలు ఉన్నట్టే మనకు ఋషులు ఉన్నారు, అట్లనే గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, వీళ్ళని పాటించే అనుచరులు ఉన్నారు, వీళ్ళందరికీ అనుచరులు ఉన్నారు. కాబట్టి హిందూ మతం అనేది కూడా నిజమే. ఎందుకు నిజం అవ్వాలి? ఇప్పుడు హిందూ మతం కాదని చెప్పేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా. వాళ్ళకు వేరే ఉద్దేశం ఏం లేదు, మనం ఇతర మతాల్లాగా కాదు అని చెప్తున్నారు. కానీ ఆదిశంకరాచార్యుల కాలంలోనే షణ్మత స్థాపనాచార్య అని ఆదిశంకరాచార్యులు అంటారు. ఎందుకంటే 6 మతాలని ఆయన వ్యవస్థీకరించడం జరిగింది. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, అంటే సూర్యుని పూజించేవాళ్ళు, కుమారస్వామిని పూజించేవాళ్ళు, ఈ విధంగా గణపతిని పూజించే వాళ్ళని 6 రకాల మతాలను ఏర్పాటు చేశారు. మతం అంటే అక్కడ ఏంటి అంటే, ఒక దేవుడిని ప్రత్యేకంగా పూజించడం. దాని అర్థం ఏంటి? ఇంకా వేరే దేవుళ్ళని పూజించమని కాదు. హిందువులు అందరినీ పూజిస్తారు, కానీ ఏదో ఒక ఇష్టదైవాన్నో, లేదంటే తమ కులంలో కావచ్చు, వర్ణంలో కావచ్చు, వంశంలో కావచ్చు, ఇట్లా ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళను దేవుడిని కూడా పూజించడం జరుగుతుంది. కాబట్టి హిందూ మతానికి మత లక్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన హిందూ మతం కాదు అన్నప్పుడు అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది బాధించినప్పుడే మనకు ఒక సమస్య తీసుకొస్తారు. ఎవరు? కొంతమంది మేధావులు ఉంటారు కదా, హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు. మీది మతం కాకపోతే మత మార్పిడి జరిగితే మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అంటారు. అంటే హిందూ మతంలోంచి క్రిస్టియన్లకో, ఇస్లాంలోకో పోతే మీకు ఏంటి ప్రాబ్లం అంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, హిందూ మతం కూడా అట్ ద సేమ్ టైం సనాతన ధర్మం కూడా. ఎందుకు ధర్మం? ఇప్పుడు హిందూ మతం అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఒక దేవుడు, ఒక గ్రంథం, ఒక ఋషి, ఇవన్నీ ఉండడం వల్ల. మరి ధర్మం ఎందుకు అయింది అంటే, ధర్మం అంటే ఒక మనిషి ఎట్లా జీవించాలి అని చెప్పేదాన్ని ధర్మం అంటారు. పొద్దున్న బ్రహ్మముహూర్తంలో లేవడం నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఏమి చేయాలి, ఏం చేయొద్దు, విధి నిషేధం అని 2 రకాలు ఉంటాయి. అంటే చేయాల్సినవి ఉంటాయి, చేయకూడనివి ఉంటాయి. చేయకూడనివి చేయకపోవడం ధర్మం, చేయాల్సినవి తప్పకుండా చేయడం ధర్మం. చేయాల్సి నడవడికని ధర్మం అని చెప్పుకో. ధర్మం అంటే ధర్మంలో అన్ని రకాల ధర్మాలు ఉంటాయి. కేవలం నిద్ర లేచి సూర్యుడికి నమస్కారం చేయడము ధర్మమే. కురుక్షేత్రంలో అర్జునుడిలాగా యుద్ధం చేయడం కూడా ధర్మమే. అంటే చిన్నది పెద్దదని కాదు, ధర్మాల్లోకి అన్నీ వస్తాయి. ఏది చేయాలి, ఏది చేయొద్దు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, చనిపోయిన తర్వాత కూడా ధర్మంలో భాగం ఏంటి? స్వర్గము, నరకం కూడా ధర్మంలో భాగమే, మోక్షం కూడా ధర్మంలో భాగమే. అందుకే మనకు ధర్మ, అర్థ, కామ, మోక్షం అని 4 ఉన్నాయి. ఈ 4గిట్లో ధర్మం ఫస్ట్ది.
ఎందుకు? ధర్మం ఉంటేనే అర్థమైన కామమైన, అంటే డబ్బు అర్థం అంటే ఇక్కడ ఓన్లీ డబ్బు కాదు, సంపద, ఇల్లు, వాకిలి, ఇవన్నీ. కామం అంటే కేవలం సెక్స్ అది కాదు, అంటే శృంగారం అని కాదు. కామం అంటే అన్ని రకాల కోరికలు, సంపదలు అన్నీ కూడా మనకు ధర్మం ఉంటేనే వస్తాయి. ధర్మం లేకుండా సంపాదించినవి నిలబడవు. కాబట్టి ధర్మం ఉండాలి, ధర్మం ఆధారంగా సంపదలు ఉండాలి, కోరికలు నెరవేర్చుకోవాలి. ఇవన్నీ చివరి అయిపోయిన తర్వాత ఏంటి? మోక్షం పొందాలి. ఈ మోక్షం పొందడం అనేది సనాతన ధర్మంలో ప్రత్యేకమైనది. మనకు వేరే మతాల్లో మోక్షం అనేది లేదు, స్వర్గానికో నరకానికో వెళ్ళడమే ఉంటుంది. కానీ మోక్షం అంటే స్వర్గానికి నరకానికి వెళ్ళడం కాదు, మళ్ళీ జన్మెత్తకుండా పరమాత్మలో లీనమైపోవడం. శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం నమ్మే దేవుడు ఎవరైతే ఉన్నారో, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, ఎవరైనా సరే, మనం ఏం నమ్ముతామంటే మనం పూజించే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరమాత్మ స్వరూపంగా ఉండి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. హిందువుల అంతిమ లక్ష్యం ఏంటి? స్వర్గం నరకం కాదు, అంతిమ లక్ష్యం మోక్షం. అందుకని ధర్మ, అర్థ, కామ, మోక్షం. మోక్షం చివరిది, ధర్మం మొదటిది. ఈ ధర్మం, మోక్షం రెండు కలిస్తేనే సనాతన ధర్మం సంపూర్ణం అవుతుంది. హిందూ మతం ఎందుకైంది? నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హిందూ మతం ఎందుకైంది అంటే మనకు కూడా ఇతర మతాల్లాగా ప్రత్యేకత ఉంది. మనకు ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనము హిందూ మతానికి హిందూ మత లక్షణాలు ఉన్నాయి, సనాతన ధర్మం అనే ఒక ప్రత్యేకత కూడా ఉంది. కాబట్టి మనది హిందూ మతం కాదనుకునే భ్రమలో ఉండకూడదు. అంటే ఇంకొకటి ఏంటంటే దీని గురించి చెప్పుకుంటున్నప్పుడు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింధు నది పరివాహక ప్రాంతాల్లో బతికే వాళ్ళందరినీ హిందులు అనేవాళ్ళు, ఆ హింద్ అనేది పలకలాక హిందూ అని వచ్చింది, ఇట్లా మాట్లాడుతుంటారు. నా డౌట్ ఏంటంటే, అంటే అడిగిన క్వశ్చన్ కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ, హిందూ అనే పేరు, హిందూ అనే మతం కానీ పేరు కానీ వేదాల్లో ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో మనకు వచ్చి ఆ పేరు పెట్టారు అని అనుకుంటే అది కూడా ఒక థియరీ. నేను దీన్ని కాదనట్లేదు, దాన్ని కాదనట్లేదు. కానీ కొంతమంది చెప్తేది, ముఖ్యంగా అకాడమిక్ హిస్టారియన్స్ ఉంటారు కదా, అకాడమిక్ హిస్టారియన్స్ అంటే యూనివర్సిటీల్లో హిస్టరీ చదువుకున్న మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న ఇరాన్ ప్రాంతంలో ఒకప్పుడు దాన్ని పర్షియా అనేవాళ్ళు. ఆ పర్షియాలో పార్సీలు ఉండేవాళ్ళు ముస్లిమ్స్ రాకముందు. అక్కడ ఉన్న పార్సీలు సింధుని హింద్ అనడం వల్ల మన దేశానికి హిందూ అనే పేరు వచ్చింది, హిందుస్థాన్ అనే పేరు వచ్చింది అని చెప్తారు. అట్లనే గ్రీకులు ఇండికా అన్నారు, మన దేశాన్ని ఇండికా అన్నారు. అది అట్లా యూరోప్కి వెళ్ళి అది ఇండియాగా మారింది అని చెప్తారు. అయితే ఇండియా అనే పేరు కానీ హిందూ అనే పేరు కానీ మనకు వేరే వాళ్ళు పెట్టినరు అనేది ఒక థియరీ. కానీ వేదాల్లో, పురాణాల్లో ఇక్కడ హిందువు లేదు, హిందూ అనే పదం లేదు. ఈ హిందూ అనే పదము కేవలం ఈ మధ్య కాలంలో వచ్చింది. అయితే కొంతమంది అయితే మరీ ఏమంటారు, బరితెగించేసి ఏం చెప్తున్నారంటే బౌద్ధం తర్వాత వచ్చింది హిందూ మతం అని చెప్తున్నారు. అవును, ఈ పూరి జగన్నాథ్ కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అయింది. నేనేమంటానంటే బౌద్ధం తర్వాత హిందూ మతం వచ్చుంటే బుద్ధుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు కదా, వాళ్ళు ఎవరిని పూజించినట్టు? వాళ్ళు కూడా బౌద్ధులే అని చెప్పే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బుద్ధులే అయితే మరి బుద్ధ భగవానుడు వచ్చి గౌతమ బుద్ధుడు స్థాపించిన మతం ఏంటి? మరి గౌతమ బుద్ధుడు ప్రత్యేకంగా ఏం చేయలేదని అర్థం. అంతకుముందే బౌద్ధం ఉంది కదా, గౌతమ బుద్ధుడు వచ్చి చేసింది ఏం లేదైతే, ఊరికే ఆయన తన మానన్న తను తిరిగి ప్రబోధనలు చేసుకున్నాడు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత అంతకుముందు హిందూ మతంలో, అంటే సనాతన ధర్మం అంటారా, హిందూ మతం అంటారా, ఏదైనా సరే, అందులో యజ్ఞయాగాదులు ఉండేవి, అందులో జంతు బలులు ఉండేవి, రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉండేవి. నిజానికి బుద్ధ భగవానుడు, అదే గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన, నేను ఒక మతాన్ని పెట్టినాను, ఈ మతాన్ని పాటించండి, మీరు హిందువులకు వ్యతిరేకంగా ఉండండి అని ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ యజ్ఞయాగాదులు ఇవి చేయడం కంటే ధ్యానం చేయండి, తపస్సు చేయండి, మనసుని కేంద్రీకరించి, మనసు శ్వాస మీద కేంద్రీకరించి కోరికలు లేని స్థితికి వెళ్ళడం ద్వారా మనశ్శాంతి పొందండి, అట్లనే నిర్వాణం పొందండి అని చెప్పారు. నిర్వాణం అంటే ఏంటి? మోక్షం లాంటిది అది కూడా. నిర్వాణం పొందితే మళ్ళీ మనిషి జన్మెత్తే పని ఉండదు అని చెప్తాడు బుద్ధుడు. కాబట్టి బుద్ధుడు ధ్యాన మార్గాన్ని చెప్పడం జరిగింది. బుద్ధుడు ఎందుకు ధ్యాన మార్గం చెప్పాల్సి వచ్చింది? బుద్ధుడి కంటే ముందు పెద్ద ఎత్తున యజ్ఞయాగాదులు జరిగేవి. ఆ యజ్ఞయాగాదులు ఎందుకు జరిగేవి? కోరికలతో జరిగేవి. అశ్వమేధ యాగం చేస్తే రాజ్యం కోసము, అట్లనే స్వర్గం కోసము, ఇవన్నీ చేసేవాళ్ళు. ఈ పెద్ద పెద్ద యజ్ఞాల వల్ల నష్టం జరుగుతోంది. అట్లనే పెద్ద పెద్ద యజ్ఞాల వల్ల మనకు అంతిమ ఫలితం రావట్లేదు. మన అంతిమ ఫలితం ఏంటి? నిర్వాణం ఉండాలి, మళ్ళీ జన్మెత్తకుండా ఉండాలి అనేది బుద్ధుడు చెప్పింది. దానికి మార్గం ఏంటి? ధ్యానం చేయండి అని చెప్పాడు. ఈ మంటను పెట్టి దాంట్లో నెయ్యి పోసి యజ్ఞం చేయడము, ఇది ఆయన తప్పు అని కాదు చెప్పింది.
ఇది చేయడం వల్ల నిర్వాణం సాధ్యం కాదు, మోక్షం సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది బుద్ధుడు. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని అంతా వక్రీకరించి ఏం చెప్తున్నారంటే క్రీస్తు శకం ఏడి, ఈ క్రీస్తు శకంలో అంటే ఇప్పుడు కామన్ ఎరా అంటున్నారు, సిఈ అని కూడా అంటున్నారు దీన్ని. అప్పుడు 7వ శతాబ్దం 8వ శతాబ్దం అంటే ఇరాన్ని ముస్లింలు వచ్చి ఆక్రమించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొందరు ఇరాన్ నుంచి భారతదేశంకి వచ్చి వాళ్ళు బ్రాహ్మలుగా మారిపోయి ఇక్కడ భారతదేశంలో వాళ్ళు సంస్కృతాన్ని అలవాటు చేసి, అంటే సంస్కృతం కూడా మనకు ఒక 1000, 1200, 1300 ఏళ్ళ కంటే పాతది కాదు, అంతకుముందు సంస్కృతం కూడా లేదని చెప్పే స్థాయికి వచ్చేసారు మన వాళ్ళు. ఫేస్బుక్ మేధావులు, ఇన్స్టాగ్రామ్ మేధావులు, సోషల్ మీడియా మేధావులు. ఈ చరిత్రకారులు చెప్పే దాంట్లో పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు చెప్తున్న దానికి ఆధారం ఏంటో వాళ్ళ దగ్గర ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి కామెంట్ చేయట్లేదు. కానీ అందులో ఉన్న మెయిన్ లోపం ఏంటి అంటే 1300-1400 సంవత్సరాల కంటే ముందు ఈ దేశంలో బ్రాహ్మణులు లేరు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిండ్రు అని చెప్పే థియరీ వల్ల ఏమవుతుందంటే హిందూ మతం యొక్క చరిత్ర కేవలం ఒక 1400-1500 సంవత్సరాల కంటే పురాతనమైనది కాదు అనే ప్రమాదం ఏర్పడింది. అంటే ఇస్లాం మతం ఎట్లయితే ఒక 1400-1500 సంవత్సరాల పురాతనమైందో హిందూ మతం కూడా ఆ స్థాయికి పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మనందరికీ తెలుసు 5000 సంవత్సరాల కింద శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని కట్టి ఈ దేశంలో నడయాడిండు. మనకి బృందావనం ఉంది, మథుర ఉంది, ద్వారకా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంతకంటే 1000 సంవత్సరాల ముందు రాముడు ఉన్నాడు. అట్లనే మన రాజుల చరిత్ర తీసుకుంటే కూడా ఉత్తరాదిలో పోతే మన వాళ్ళు విక్రమాదిత్య శకం అని చెప్తారు. అది ఇప్పుడు దాని ప్రకారం కూడా 2000 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచిపోయింది. ఈ విధంగా అనేక శకాలు ఉన్నాయి, అంటే శకాలు ఉంటాయి. మన శాలివాహన శకము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా 2500 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, ఇవన్నీ ఇంత పాతవి. ఇంత పాతవి ఉన్నదాన్ని కూడా ఇప్పుడు మనకు వచ్చిన తప్పుడు సమాచారంలో ఏం జరుగుతుందంటే హిందూ అనే మతం, హిందూ అనే పదం ఇవన్నీ చాలా కొత్తవి, ఒక 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాలకు మించి చరిత్ర లేదు అని చెప్తున్నారు. అయితే మనకు హిందూ అనే పదం మరి వేదాల్లో ఉందా లేదా అని చూస్తే వేదాల్లో ఉంది. అంటే ఇప్పుడు వేదాల గురించి ఎంత కాదనుకున్నా సరే వెస్ట్రన్ హిస్టారియన్స్ కూడా మన దేశం పురాతనమైన సంస్కృతి నాగరికత ఉందని ఒప్పుకోవడానికి ఇష్టపడని పాశ్చాత్యులు కూడా క్రీస్తు పూర్వం, బుద్ధుడి కంటే పూర్వం కూడా వేదాలు ఉన్నాయని ఒప్పుకున్నారు ఆల్రెడీ. ఇది అన్ని యూనివర్సిటీల్లో బోధించేదే. కాబట్టి బుద్ధుడిని కొలిచే వాళ్ళే చెప్తారు మా మతం పుట్టిందే హిందుత్వంలో నుంచి, మేము హిందుత్వ అనే దాన్ని మంచి గౌరవిస్తామని దలైలామా చెప్తాడు. దలైలామా కూడా అన్నీ ఒప్పుకుంటాడు. కానీ డైలమాలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. ఈ డైలమాలు ప్రమాదం. దలైలామా మంచోడే, డైలమాసేతోనే ప్రాబ్లం మనకి. ఈ డైలమా బ్యాచ్కి మనం చెప్పాల్సింది ఏంటంటే శుక్ల యజుర్వేదం అని ఉంది. ఇది మన దగ్గర సౌత్ ఇండియాలో కృష్ణ యజుర్వేదం ఎక్కువ ఉంటుంది. బట్ వేదంని అధ్యయనం చేసేవాళ్ళు నార్త్ ఇండియాలో, ఉత్తరాదిలో కాశీ, మథుర, అయోధ్య అక్కడంతా శుక్ల యజుర్వేదం ఎక్కువ ఉంటుంది. ఆ శుక్ల యజుర్వేదంలో మైత్రేయి శాఖలో ఒక మంత్రం ఉంది, మధుక్షరంతి హిందవహ అని ఉంటుంది. ఈ మంత్రంలో హిందవహ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ అనే పదమే కదా అది. ఇది ఎప్పటిది? వేదకాలంది. అంటే క్రీస్తు కంటే పూర్వం, బుద్ధుడి కంటే పూర్వం. అప్పుడే హిందూ అనే పదం వాడడం జరిగింది. ఆ మంత్రం ఏంటంటే మధుక్షరంతి హిందవహ. ఇంకా పెద్ద మంత్రం ఉంటుంది, అందులో ఈ పదం వచ్చేది ఇక్కడ. అట్లనే సుమేరు తంత్రం అనే గ్రంథంలో కూడా ఉంది. మనకి ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది, ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. అసలు హిందువు అని అంటున్నాం కదా, హిందూ అంటే ఏంటి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సింధు నది పక్కన తిరిగేవాడు, వ్యవసాయం చేసుకునేవాడు, పశువుల్ని కాసుకునేవాడు అని అనుకున్నాం ఇంతకాలం. అది అయితే అయి ఉండొచ్చు. కానీ వేదం చెప్తున్నది ఏంటంటే హింసానాం దూషయతి ఖండయతి ఇది హిందూ అనే ఒక నిర్వచనం ఇస్తుంది. నిర్వచనం అంటే ఏమని? హింసను దూషించేవాడు అంటే హింసను వద్దనేవాడు, తిరస్కరించేవాడు. ఖండయతి దాన్ని దూరంగా పెట్టేసేవాడు, హింస చెయ్యనివాడు అని అర్థం. సింపుల్గా ఏంటంటే హింసని నమ్మనివాడు, హింస చేయనివాడు హిందూ. అట్లనే మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. హింస చేయని వాడు అంటే మళ్ళీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడం ఆ థియరీ కాదు. అహింస పరమో ధర్మ అని మనం చెప్పుకుంటాం కదా, ఆ శ్లోకం ఎక్కడుంది అనేది కూడా అంటే చాలా మంది ఈ శ్లోకం ఉంది అని లేదని అంత చర్చ ఉంది. బట్ నేను ఏమంటున్నానంటే ఉన్నా లేకున్నా సరే ఎప్పుడు హింస చేయాలి, ఎప్పుడు అహింస పాటించాలనేది మన శాస్త్రాలు, పురాణాలు, రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులు మనకు ఉదాహరణలతో సహా రామాయణ భారతాల్లో అనేక కథల్లో ఉంది. కాబట్టి ఇక్కడ హింసని దూషించడం అంటే అనవసర హింసని, మనంతలా మనంగా వెళ్ళి ఇంకొకటి మీద హింస చేయడాన్ని దూషించేవాడు, ఖండించేవాడు హిందువు.
హిమాలయస్య సమారంభ్య యావదిందు సరోవరం తస్య దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. ఇది కూడా మనకు పురాణాల్లో కనిపిస్తుంది ఈ శ్లోకం. ఇక్కడ కూడా హిందుస్థానం అనే పదం ప్రత్యక్షంగా వాడడం జరిగింది. ఇంకొకటి, హిందూ అనే పదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటిది ఏంటి? హీ ఎక్కడి నుంచి వచ్చింది? హిమాలయాల్లోంచి వచ్చింది. హిమాలయాలు అనే పదంలోంచి తీసుకొని హీ అని వాడుతున్నాం. అట్లనే హిందూ సరోవరం అంటే కొందరు చెప్పేది ఏంటంటే, దీని మీద అనేక అభిప్రాయాలు ఉన్నాయి, కానీ కొందరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం హిందూ మహాసముద్రం అంటున్నాం కదా, శ్రీలంక చుట్టూ ఉన్నది, బంగాళాఖాతం, అరేబియా సముద్రం అని మనం చెప్తుందంటే హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అని ఇంగ్లీష్లో అంటున్నాం. ఈ హిందూ మహాసముద్రాన్నే సంస్కృత గ్రంథాల్లో హిందూ సరోవరం అన్నారని కూడా కొంతమంది చెప్తారు. ఈ హిందూ సరోవరంలోంచి దూ అనే దాన్ని తీసుకున్నారు, హీ అనేది హిమాలయాల్లోంచి తీసుకున్నారు. అట్లా ఏర్పడ్డదే హిందూ. అంటే హిమాలయాల నుంచి మొదలయ్యి హిందూ సరోవరం వరకు, అంటే హిమాలయ పర్వతాల నుంచి సముద్రం వరకు ఉన్న భూభాగం ఏదైతే ఉందో దీన్ని హిందుస్థాన్ అంటారు, హిందుస్థానం అంటారు, లేదంటే హిందూ దేశం అంటారు. ఈ హిందూ దేశంలో హీ అనేది హిమాలయాల్లోంచి, హిందూ నుంచి దూ అనేది వచ్చింది, హిందూ అని వచ్చింది అనమాట. ఇక్కడ ఇంకొక డౌట్ స్వామి, ఇప్పుడు ఈ ఏషియా ఖండం ఈ వాటర్లో ఈ భూమి కదలికల వల్ల వచ్చి ఆ ఏషియా ఖండానికి ఇట్లా టచ్ అయ్యి అక్కడ హిమాలయాలు ఏర్పడినాయని చెప్పినారు. ఆ ఏర్పడక ముందు ఇప్పుడు దీనికి వేద పురాణాలకి సంబంధం ఉండదు. ఎందుకంటే వేద పురాణాల్లో ఈ జియోగ్రఫీని స్టడీ చేసి భూమిలో కదలికల్ని స్టడీ చేసే ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెప్పేది అనికి వేదాలకి అన్నిట్లో పోలికలు అన్నిట్లో సరిపడాలంటే కుదరదు. కొన్నిసార్లు కాలక్రమంలో మనకు తెలుస్తూ ఉంటాయి. వేదం అయితే ఇప్పటివరకు భూమి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఢీ కొట్టిందని, హిమాలయాలు ఏర్పడ్డాయని చెప్పట్లేదు ఎక్కడ. శాస్త్రజ్ఞులు చెప్పిన దాన్ని నమ్మాల్సిందే, అది సైన్స్. కానీ వేదంలో మాత్రం హిమాలయాలు ఎట్లా ఏర్పడ్డాయంటే ఆధునిక సైంటిస్టులు చెప్తున్న థియరీ వేదాల్లో ఇంతవరకు అయితే కనిపించలేదు. ఇప్పుడు ఎట్లా ఏర్పడ్డాయని చెప్పారు కానీ ఎప్పుడు ఏర్పడ్డాయని చెప్పలేదు. అంటే వేదం చెప్పే పద్ధతి వేరు, వేదము పురాణం సైంటిస్టులు కూడా అంటే అప్రాక్సిమేట్గా చెప్తారు. సైంటిస్టులు ఎప్పుడైనా సరే, ఇప్పుడు విశ్వం ఎప్పుడు ఏర్పడింది అంటే ఇన్ని బిలియన్ సంవత్సరాల క్రిందట అని చెప్తారు. అది కరెక్ట్ లెక్క అని కాదు, వాళ్ళు అంచనా వేసి చెప్తున్నారు. మనం దగ్గరగా అట్లనే ఇది కూడా కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల కింద ఏర్పడిందని చెప్తారు. ఆ చెప్పిన దాన్ని కరెక్టా కాదా అనేది ఉండదు, థియరీ ఉంటుంది అంతే. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే, ఎడిసన్ బల్బును కనుక్కున్నాడంటే అది ఒక ప్రయోగం, దాని విజయవంతమైంది. కానీ థియరీ అట్లా కాదు. థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే సృష్టి ఒక పెద్ద విస్ఫోటన నుంచి ఏర్పడింది అని అంటారు. అది ఆ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం. ఆయన అభిప్రాయం రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇది థియరీ అంటే కరెక్ట్ అవుతుంది కంపల్సరీ అని కాదు. థియరీ అనేది చాలామందికి ఓకే, అది ఒప్పుకున్నారని అర్థం. దానికంటే గొప్ప థియరీ తర్వాత ఇంకోటి రావచ్చు, ఇంకో సైంటిస్ట్ వచ్చి ఇంకో కొత్తది చెప్పవచ్చు. ఆ విధంగా చెప్తూ వచ్చినప్పుడు మారిపోతూ ఉంటాయి. సైన్స్ అనేది ఎప్పుడూ ప్రోగ్రెసివ్గా ఉంటుంది, మారడానికి అవకాశం ఉంది. వేదాల్లో పురాణాల్లో చెప్పింది అట్లాంటిది కాదు, ఇది సనాతనమైన అంటే ఎప్పుడూ ఉండే సూత్రాలు. ఇందులో చెప్పేవి మారడానికి అవకాశం లేదు. అట్లనే దీంట్లో ప్రయోగాలు చేసి కనుక్కున్న విషయాలు కాదు. ఋషులు తపస్సు చేసి తమ ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో తమకు ఏదైతే కనిపించిందో, ఏదైతే వినిపించిందో దాన్ని చెప్పడం జరిగింది. అందుకే సుదూరమైన బ్రహ్మలోకం గురించి, లేకపోతే కైలాసం గురించి, గోలోకం గురించి, ఇవన్నిటి గురించి చెప్తుంటారు. అవి అక్కడ ఉన్నాయని ఋషులు చెప్పారు. ఉన్నాయా లేదా తెలియాలి మనకి అంటే, ఇప్పటికైతే రాకెట్స్ అక్కడ దాకా వెళ్ళట్లేదు. వెళ్ళిన రోజు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మనం ఎంతవరకు అంటే, ఇప్పుడు హిందూ అనే పదం ఉందా లేదా అనే చర్చ. ఈ హిందూ అనే పదం అక్కడ ఉంది అనడానికి చాలా శ్లోకాలు, దాదాపు ఒక 15 గ్రంథాల్లో 15 ప్రధానమైన శ్లోకాల్లో, మంత్రాల్లో దీన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక రాంభద్రాచార్యజీ అనే ఒక జగద్గురువు ఉన్నారు కదా మన అయోధ్య కేసులో, ఆయన చాలా ప్రధానం. ఆయనకి కంటి చూపు లేనప్పటికీ వేదాలు, పురాణాలు, తులసిదాస్ రామాయణం ఇటువంటి చాలా పెద్ద హిందూ సనాతన వాంగ్మయం మొత్తం ఆయనకి నోటి మీద ఉంటుంది. ఆయన బుక్ చూసి చెప్పాల్సిన పని లేదు. ప్రతిదీ ఆయనకి కంఠోపాఠం, అంటే మగ్గప్ చేసి పెట్టేసుకున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, రాముడు, కృష్ణుడు ఈ అవతార పురుషుల్ని ఆరాధించేవాడు హిందువు. అట్లనే ఎవరింట్లోనైతే తులసి మొక్క ఉండి ఆ తులసి వృక్షాన్ని తులసి చెట్టుని పూజిస్తారో వాడు హిందువు అని కూడా ఒక డెఫినేషన్ మన పురాణ గ్రంథాల్లో ఉంది. అంతేకాకుండా హింసని, అజ్ఞానాన్ని, నైరాశ్యాన్ని, నీచత్వాన్ని, తక్కువదనాన్ని, అంటే అధమ స్థాయిలో జీవించడాన్ని ఎవరైతే త్యజిస్తారో, ఉన్నతంగా ఎవరైతే జీవిస్తారో వాడు హిందువు అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి పెద్ద కష్టం కూడా ఏం లేదు. గూగుల్ చేస్తే, యూట్యూబ్లో వీడియోస్ చెక్ చేస్తే కూడా చాలామంది మనలా కాదు,
సాధికారికంగా పాండిత్యం ఉండి సంస్కృతం నేర్చుకున్న పండితులు కూడా హిందూ అనే పదానికి డెఫినేషన్స్ ఏమున్నాయి వివరంగా చెప్పడం జరిగింది. ఓపిక ఉన్న వాళ్ళు యూట్యూబ్ గూగుల్లో ఎక్కడైనా చూసుకోవచ్చు. వేదాల్లో ఉంది, పురాణాల్లో ఉంది, రామాయణ భారతాల్లో ఉంది, ప్రతి చోట కూడా హిందూ అనే పదం ఉంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. హిందూ అనే మతం కానీ పదం కానీ బ్రిటిష్ వాళ్ళు పెట్టిందో లేకుంటే గ్రీక్ వాళ్ళు పెట్టిందో కాదు, ఇది పురాణాల్లో వేదాల్లో కూడా ఉంది. ఎప్పటి నుంచో వస్తున్న మతం సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే మానవాళి నడుచుకుండే నడవడిక. మతం అనేది హిందూ మతం అనేదానికి మీకు డెఫినేషన్ ఇక్కడ మీ క్వశ్చన్కు ఆన్సర్ దొరికేసింది అనుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ఇప్పుడు రామాయణం గురించి అనేక మంది పలు రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో ఒక పాయింట్ ఇప్పుడు హైలైట్ చేసి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనమాట. ఉంటారు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మేధావులు, వాళ్ళు మేధావులనే అనాలి. ఏం తెలియని వాళ్ళే మేధావులు ఇక్కడ బేసిక్గా. వాళ్ళు ఏమంటున్నారంటే శంభుక వధ అనేది ఏంది, అది రామాయణంలో ఎట్లాంటి శంభుకవధను అడ్డు పెట్టుకొని భారతదేశంలో అది హిందువుల్లో ఉన్న కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని, దళితుల్ని హిందువులకు దూరం చేయాలని, శూద్రుల్ని హిందువులకు దూరం చేయాలనే కుట్ర ఇప్పుడు కాదు ఎప్పుడో ఉంది. రామాయణ విషవృక్ష కాలం నుంచి ఉంది, అంతకుముందు నుంచి ఉంది. బ్రిటిషర్లు మన దేశంలో అడుగుపెట్టిన కాలం నుంచి విభజించి పాలించే కార్యక్రమం నడుస్తూనే ఉంది. రాముడి మీద రాయి వేయని వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రతి తెలివైనడు తను రాముని విమర్శించేయడంతో గొప్పోడని ఫీల్ అవుతాడు. కానీ రాముడిని ద్వేషించిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనకు జనరల్గా ఐడియా ఉంది. అయితే ఈ శంభూక వధ గురించి కూడా అట్లనే రాముడిని టార్గెట్ చేయడానికి ఇది ఒక నెపం. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే శంభూక వధ అనేది మనకు ఉత్తరకాండలో వస్తుంది. రామాయణం అంటే మొత్తం 6 కాండలు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. అయితే ఈ 6 కాండలతో కూడుకున్న వాల్మీకి రామాయణం ఏదైతుందో ఇది అసలు ఒరిజినల్. తర్వాత ఉత్తరకాండ అనేది ప్రక్షిప్తం అని కొందరు చెప్తారు. వాళ్ళు చెప్పడానికి కూడా కొంతవరకు ఆధారాలు ఉన్నాయి. ఏంటి, ఉత్తరకాండ వాల్మీకి రాయలేదు, తర్వాత ఎవరో రాసి దానికి కలిపేశారు అని చెప్తున్నారు. ప్రక్షిప్తం అంటే అర్థం ఏంటంటే తర్వాత తీసుకొచ్చి చేర్చింది అని అర్థం. ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే మనకు రామాయణం మొదలయ్యేటప్పుడు నారదుడు వాల్మీకి సంక్షిప్త రామాయణం అని చెప్తాడు. అంటే ఒక 100 శ్లోకాల్లో మొత్తం రామాయణం కథని చెప్తాడు. అది విన్న వాల్మీకి తన దివ్య దృష్టితో చూసి మళ్ళీ 24,000 శ్లోకాలతో సంపూర్ణ రామాయణాన్ని రాస్తాడు. ఈ 100 శ్లోకాల రామాయణంలో కథ ఏముంటుంది అంటే దశరథుడికి శ్రీరాముడు కొడుగ్గా పుట్టడం నుంచి మొదలయ్యి రావణవధతో పూర్తయి, రావణవధ అయిపోయిన తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి సీతాదేవితో కలిసి అయోధ్యలో రాముడు పట్టాభిషేకం జరిపించుకోవడంతో పూర్తవుతుంది. దాంట్లో చివరిది చెప్పింది ఏంటంటే 11,000 సంవత్సరాల పాటు రాముడు రాజ్యాన్ని పరిపాలించాడని, ఆ తర్వాత సరైన నదిలో అంతర్హితమైపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడని నారదుడు వాల్మీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఉత్తరకాండ లేదు. కానీ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసి చూస్తే ఏంటంటే యుద్ధకాండ తర్వాత ఉత్తరకాండ మొదలవుతుంది. ఈ ఉత్తరకాండ అనేది 7వ కాండ. ఈ ఉత్తరకాండలో ఏముంటుంది, రావణుడి వంశవృక్షం అంత ఉంటుంది. రావణుడు అసలు ఎవరు? బ్రహ్మ కొడుకు పులస్త్యుడు, పులస్త్యుడి కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడి కొడుకు రావణుడు అని ఇట్లా ఆయన వంశాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇంకా అనేక కథలు ఉంటాయి. ఈ అనేక కథల్లో భాగంగా శంభూక వధ అనే కథ కూడా ఉంది. అయితే ఉత్తరకాండ అసలు ప్రక్షిప్తము, వాల్మీకి రాయలేదు అనే సిద్ధాంతం ఏదైతుందో అది మనం నమ్మితే శంభూక వధని సమర్థించాల్సిన అవసరమే లేదు. కానీ చాలామంది పండితులు, పీఠాధిపతులు, గురువులు వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే వాల్మీకి రాయలేదు అని కొట్టిపారేయడానికి లేదు. ఉత్తరకాండ కూడా వాల్మీకి రాసిందే. అందులో అంటే లవకుశుల కథ, సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవడము, ఇదంతా కూడా నిజమే. ఇదంతా కూడా వాల్మీకి రాశాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటను కూడా కాదనడానికి లేదు. మనకు కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు ఉత్తరకాండ మీద. అయినా సరే ఉత్తరకాండ వాల్మీకి రాశాడని పెద్దలు చెప్తున్నారు కాబట్టి దాన్ని అంగీకరిస్తే అప్పుడు శంభూక వధ ఎందుకు జరిగిందో మాట్లాడుకోవాలి. ఓకే, శంభూక వధ నిజంగానే జరిగింది అనుకుందాం. రాముడు శంభూకుడు అనేవాడిని తల నరికేశాడు. ఎందుకు? బయట వీళ్ళకి మనకు చెప్పేది ఏంటంటే ఈ హిందువులని విడదీసి పరిపాలించాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఈ దుర్బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పేది ఏంటంటే శూద్రుడు కాబట్టి, శంభుకుడు శూద్రుడు కాబట్టి, అతడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి రాముడు వెళ్ళి అతడు తల నరికేశాడు అని చెప్తాడు. ఇక్కడే మనకి ఇంకోటి, రాముడు సాధారణంగా బాణాలు వేస్తాడు కదా, ఇక్కడ తల నరికేశాడని ఉంది. ఎందుకు అంటే తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఈ శంభుకుడి కోరిక ఏంటి? శరీరం వదలకుండా ఆ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నాడు. అది ప్రకృతి విరుద్ధం. ఎప్పుడైనా సరే మనము తపస్సు చేస్తే ప్రకృతికి అనుకూలమైన తపస్సు చేయాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఆయుష్ ఎప్పటికీ చచ్చిపోకుండా ఉండాలని రాక్షసులు అందరూ చేస్తుంటారు. ఎప్పటికీ చచ్చిపోకుండా ఉండడం అనేది, చనిపోకుండా మరణించకుండా ఉండడం అనేది ప్రకృతి విరుద్ధం. కాబట్టి అటువంటి తపస్సులు చేయొద్దు. అట్లనే బొందితో స్వర్గానికి వెళ్ళడం అంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళడం. ఒక మనిషి చనిపోయినాక స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటే అది న్యాయబద్ధం, తప్పులేదు. కానీ ఈ శంభుకుడు చనిపోకుండా శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నాడు. ఈయన ఇట్లా తపస్సు చేయడం వల్ల రాముడి రాజ్యంలో ఒక పూర్తి ఆయుష్ నిండని ఒక బాలుడు, చిన్న పిల్లవాడు, లేదంటే అంటే ఇంకా వృద్ధాప్యం వచ్చి ముసలివాడయ్యి అప్పుడు చనిపోకుండా అంతకంటే ముందే అర్ధాయుషుతో అకస్మాత్తుగా ఒక బాలుడు చనిపోతాడు. ఆ చనిపోవడానికి కారణం రాజు అధర్ముడు అని చెప్పి ఆ చనిపోయిన బాలుడి వల్ల తండ్రి ఆరోపిస్తాడు అనమాట. రాముడు నేను అధర్మపరుణ్ణి కాదు అని అసలు తప్పెక్కడ జరిగిందో వెతుకుతూ పుష్పక విమానంలో వెళ్తే ఈ శంభుకుడు కనిపిస్తాడు. ఈ శంభుకుడు అట్లా తపస్సు చేస్తుండడం వల్ల ఈ అధర్మం వల్ల అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరైతే అర్ధాయుషుతో చనిపోవడం జరిగింది అని తేల్చేసి రాముడు తల నరుకుతాడు. అయితే తల నరికిన తర్వాత ఆ శంభుకుడికి ఏం నష్టం జరగదు. ప్రాణం పోయిన శంభుకుడు స్వర్గానికి వెళ్తాడు, తను కోరుకున్నట్టే స్వర్గానికి వెళ్తాడు, కానీ శరీరంతో కాదు, ఆత్మరూపంలో స్వర్గానికి వెళ్తాడు. అది ప్రకృతి సహజం. మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్ళాలి. రాముడి చేతిలో చచ్చిపోయాడు కాబట్టి ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళాడు, ఆయన కోరిక తీరింది. ఎటొచ్చి ఇప్పుడు ఆయనని శూద్రుడు కాబట్టి చంపాడు అనేది నిజం కాదు. ఆయన తపస్సు చేయడం అనేది తప్పు. ఇంకొకటి రెండోది అంటే ఆ కోరిక తప్పు, శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకునే కోరిక తప్పు. సరే, వీళ్ళు వాదించినట్టుగా అతని కులం కారణంగానే, కులం అసలు నిజానికి రామాయణ కాలంలో లేదు, ఉన్నది వర్ణం మాత్రమే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఉండేవి. వీళ్ళల్లో బ్రాహ్మణులు వేదం చదవాలి, క్షత్రియులు దేశరక్షణ రాజ్యపాలన చేయాలి, వైశ్యులు వ్యాపారము వ్యవసాయం చేయాలి, పశుపాలన చేయాలి. ఇవన్నీ శూద్రులు మిగతా 3 వర్ణాలకి సహకరించే పనుల్లో ఉండాలి. అంటే అందులో కుల వృత్తులు ఉండొచ్చు, లేదంటే సేవకా వృత్తులు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఇక్కడ ఎవరిని అవమానించడం కానీ తక్కువగా చూడడం కానీ ఆ కాలంలో లేవు. నేను ఆ కాలంలో లేవంటే అర్థం ఇప్పుడు కూడా లేవని కాదు. మనం ఒక 500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటరానితనం ఉండేది, దళితులని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవన్నీ మనం కాదంటామా? ఉన్నాయి. సమాజంలో రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో లేని అనేక అవలక్షణాలు, వికృతులు అవన్నీ తర్వాత వచ్చినాయి. మన దేశంలోకి ఇస్లాం ప్రవేశించిన తర్వాత, క్రిస్టియానిటీ ప్రవేశించిన తర్వాత మన దేశంలో కులాల మధ్య చిచ్చు పెరిగి ఒకరినొకరు తక్కువగా చూసుకోవడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి గత 1000-1500 సంవత్సరాల్లో ఏవేవో తప్పులు జరిగితే అవన్నీ రాముడు కృష్ణుడి కాలానికి ఆపాదించి చూడకూడదు. అట్లా ఈ శంభుకుడు అనేవాడు శూద్రవర్ణానికి చెందినవాడు కాబట్టి అతను తన వర్ణానికి ఉద్దేశించినవి తప్పుగా చేయడం వల్ల, అంటే తపస్సు అతను చేయాల్సిన పని కాదు, అయినా సరే చేశాడు. చేసినప్పుడు అతనికి దండన విధించడం జరిగింది రాముడు. ఇది కరెక్టా అంటే నేనేం చెప్తానంటే, కలియుగంలో ఇప్పుడు ఉత్తరాఖండ తీసి సరిగ్గా చదివితే అక్కడ శ్లోకాల్లో మనకు చాలా క్లియర్గా నారదుడే చెప్తాడనమాట. ఈ శంభుకుడు అనే అతను తన వర్ణానికి తగని పని అయినప్పటికీ తపస్సు చేశాడు, అతన్ని రాముడు దండించాడు. కానీ అదే శూద్రుడు కలియుగంలో తపస్సు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో రాముడు ఉన్నది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో శూద్రవర్ణం వాళ్ళు కేవలం అంటే దేవుడికి నమస్కారం చేసుకోవడము, పూజలు అటువంటివి చేయొచ్చు, కానీ తపస్సు చేయకూడదు. అది అప్పటి రూల్. ఇప్పుడు ఏంటి, ఎవరైనా తపస్సు చేయొచ్చని నారదుడే ఉత్తరాఖండలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చేయొద్దు, ఇప్పుడు కూడా శూద్రులకు అవమానం జరుగుతుంది అనేది తప్పు. పోనీ అప్పుడులో శూద్రులకు అవమానం జరిగిందా అంటే అప్పుడు కూడా అవమానం జరగలేదు, అతను ఒక నేరం చేసినందుకు శిక్ష విధించబడింది. ఇప్పుడు మనం సాధారణంగా 1947లో మనకు స్వతంత్రం వచ్చింది, ఆ తర్వాత రాజ్యాంగం రాసుకున్నాం. ఇప్పుడు అనేక సార్లు పార్లమెంట్లో చట్టాలు మారుస్తుంటాం. పోయిన సంవత్సరమే మనకు కొత్త ఐపీసీ కూడా వచ్చింది. మన పాతకాలం చట్టాలన్నీ తీసేసి కొత్తగా అంటే పీనల్ కోడ్ మార్చేసి కొత్తది తీసుకురావడం జరిగింది మోడీ గవర్నమెంట్. ఈ రూల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అట్లా భారతదేశంలో
1947 కంటే ముందు, అట్లా అంతకంటే ఒక 100 సంవత్సరాల ముందు, 200 సంవత్సరాల ముందు బహుభార్యత్వం అనేది ఉండేది. ఒక వ్యక్తి ఎక్కువ మందిని పెళ్లి చేసుకునేవాడు. అట్లనే భారత కాలంలోకి వెళ్తే ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు. ఆ ఒక స్త్రీ 5 భర్తల్ని చేసుకుంది. ఇప్పుడు అవన్నీ సాధ్యమా? ఇప్పుడున్న చట్టాల ప్రకారం మగవాడు ఎక్కువ మంది భార్యలు చేసుకోవడానికి లేదు, స్త్రీ కూడా ఎక్కువ మంది భర్తల్ని చేసుకోవడానికి లేదు. ఇది ఎప్పుడు మారింది అంటే కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఆ విధంగా త్రేతాయుగంలో ఆ శూద్రవర్ణానికి చెందిన వాడు తపస్సు చేయకూడదు అనేది అప్పుడు ఉన్న రూల్. అది కరెక్టా తప్ప అనే చర్చ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్నారు ఆ రూల్. తర్వాత మనం మారిపోయి దాన్ని ఇప్పుడు పాటించట్లేదు. సో ఇప్పుడు పాటించకపోయినా కూడా అప్పటి దాన్ని తవ్వి తీసి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు బురద జల్దాం అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే హిందూ సమాజం మారిపోయింది. శూద్రులని అప్పుడు తపస్సు చేయొద్దని చెప్పింది, ఇప్పుడు ఎవరైనా తపస్సు చేస్తానంటే చేసుకోమని చెప్తున్నారు, బంగారంగా చేసుకోమని చెప్తాను. కానీ తపస్సు చేసే ఓపిక ఎవరికి లేదు, శూద్రులని కాదు, 4 వర్ణాల్లో అందరూ తపస్సు చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఈ 4 వర్ణాలు ఏవైతే అనుకుంటున్నామో అన్న మనం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రలు, ఇట్లా కాకుండా ఈ 4 వర్ణాలు కాకుండా 5వ వర్ణాన్ని ఒకటి క్రియేట్ చేసినట్టు ఉంది. ఇప్పుడు ఆ దళిత వర్ణం అనేది మాట్లాడుతున్నారు. ఆ దళిత వర్ణం అనేది అంటే పూర్వకాలం నుంచి ఉందా, వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఉందా? ఆ దళిత వర్ణం అనేది ఎట్లా పుట్టింది, దళితులు అనే పేరు ఎట్లా పుట్టింది? ఇప్పుడు ఉత్తరాదిలో ఈ దళిత అనే పదానికి అర్థం ఏంటంటే దోపిడీకి గురైన వాళ్ళు అని అర్థం. దళిత అంటే కేవలము ఎస్సీ వాళ్ళు అని కాదు. ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే చాలా వరకు దళిత అనగానే ఎస్సీలు. అంటే ఇంకా దారుణం ఏంటంటే దళిత అంటే క్రిస్టియానిటీలోకి మారిన ఎస్సీలను కూడా కొందరు భావించడం జరుగుతుంది. దళిత్ అనేది ఒక కులం కాదు, దోపిడీకి గురైన వాళ్ళు అని అర్థం. అయితే ఎక్కువ దోపిడీ అయ్యేది ఎస్సీలే కదా, ఎస్సీలు కాబట్టి వాళ్ళకు అది వర్తిస్తుంది. కానీ దాని అర్థం మాత్రం దళితులు అంటే మన దగ్గర అయితే మాలా మాదిగా కావచ్చు, ఆ ఉత్తరాదిలోకి పోతే వేరే వేరే మతాలు ఉంటాయి, వేరే వేరే కులాలు ఉంటాయి, పేర్లు అనేక పేర్లు ఉంటాయి. ఇప్పుడు మాయావతి ఉంది, అంబేద్కర్ ఉన్నారు, వీళ్ళంతా కూడా దళితులే. దళితులు అంటే అర్థం ఏంటో ఒక కులం అని కాదు, అదొక సామాజిక వర్గం. లేదంటే ఇతర అగ్రవర్ణాల చేత బాగా డబ్బులు అధికారం ఉన్న వాళ్ళ చేత పీడింపబడ్డ వాళ్ళు, దోపిడీ చేయబడ్డ వాళ్ళు అని అర్థం. అట్లనే అంటరానితనానికి గురైన వాళ్ళు అని కూడా తీసుకోవచ్చు. దళిత అనేది కులం కాదు. ఇప్పుడు దళిత అనేది ఒక కులం అయితే ఆ కులానికి ఒక వృత్తి ఉండాలి కదా. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే పూజలు చేపిస్తారు, క్షత్రియులు అంటే పరిపాలన చేస్తారు, వైశ్యులు పూజలు వ్యాపారం చేస్తారు, కమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుల వృత్తి ఉంది. మరి దళితులకు ఏం కుల వృత్తి ఉంది? దళిత అనే పదం ఈ మధ్య కాలంలో వచ్చింది. ముఖ్యంగా బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఇటువంటి పదాలు వాడడం ద్వారా దళితులని మిగతా హిందువులని దూరం చేసే ఒక కుట్ర జరిగింది. ఇంకా అసలు అంటరానితనం, అంబేద్కర్ పోరాటం చేసిందే అంటరానితనం మీద. అంబేద్కర్ని తప్పుపట్టాల్సిన పనేం లేదు, ఎందుకు? ఆయన అంటరానితనం ఉంది కాబట్టి పోరాటం చేశారు. మరి అంటరానితనం పాటించింది ఎవరు? అగ్రవర్ణ హిందువులే. తప్పు జరిగింది, నేరం జరిగింది, పొరపాటు జరిగింది, అందులో డౌట్ లేదు. అది ఎప్పుడు జరిగింది? లాస్ట్ 1000 సంవత్సరాల్లో జరిగింది. ఇంకా అనుకుంటే 1500 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ ఒక 5000 సంవత్సరాల కృష్ణుడి కాలంలో కూడా దాని అంటరానితనం ఉందా అంటే మనకు భాగవతంలో కనిపించాలి కదా. భాగవతంలో కృష్ణుడు ఈ వ్యక్తిని ముట్టుకోలేదు అని ఎక్కడన్నా కనిపించిందా? పోనీ రామాయణంలో రాముడు ఎవరినైనా ముట్టుకోలేదు అంటరానితనం. ఇప్పుడు శంభుకుని వధించడానికి ఉంది కానీ రాముడు ఎవరినైనా ముట్టుకోలేదు. అడవిలో ఉన్న శబరి దగ్గరికి వెళ్ళి ఆమె ఇచ్చిన పళ్ళు తిన్నాడు. గుహుడు అని పడవ నడిపించే ఆయనతో ఉంటాడు, ఆయన పడవలో వెళ్ళడం జరిగింది, అతన్ని వాటేసుకున్నాడు అని కూడా ఉంది. హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా వానరులు, అడవిలో ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా రామాయణం వింటే, భారతం భాగవతం వింటే అన్ని రకాల సామాజిక వర్గాలు, అడవిలో ఉండేవాళ్ళు, నగరాల్లో ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, ఇట్లా అందరు ఉంటారు. అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాల వాళ్ళు. కులం అనే పదం ఎందుకు నేను వాడట్లేదంటే అప్పుడు కులం లేదు, కులం అనే పదం లేదు. ఇప్పుడు లలితా సహస్రనామాలు తీసుకుంటే కులాంగన, కులాంతస్థ అని మనకు నామాలు వస్తాయి. అక్కడ కులాంగన అంటే, కులాంతస్థ అంటే కులం అని కాదు అర్థం. ఇప్పుడు చాలామందికి సంస్కృతం రాక ఎక్కడ కులంగా అనిపించినా సరే ఇప్పుడున్న కులం అనే భావంతోనే చూస్తున్నారు. అసలు ఈ కాలంలో కూడా మనం రాష్ట్రం అంటాం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అంటాం. అదే ఉత్తరప్రదేశ్కి పోయి రాష్ట్రం అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం అంటే హిందూ రాష్ట్ర అంటే మొత్తం ఇండియాని వాళ్ళు రాష్ట్రం అంటారు, దేశాన్ని. మన దగ్గర దేశం అంటే దేశము, రాష్ట్రం అంటేనేమో ఇది. వాళ్ళు ఏమంటారు మరి? తెలంగాణ రాజ్య, ఆంధ్రప్రదేశ్ని కూడా రాజ్యం అంటారు. అంటే ఉత్తరప్రదేశ్ని, ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రాజ్యం అంటారు. మన దగ్గరకు వచ్చేసరికి రాజ్యం అంటే చరిత్రలో, హిస్టరీ బుక్కుల్లో ఉండరు. ఇప్పుడే ఇన్ని రకాల తేడాలు ఉన్నాయి. మనకు ఒక రాజ్యం అంటే మన మీనింగ్ వేరు, నార్త్ ఇండియాలో వేరు.
రాష్ట్రం అంటే మన ఉద్దేశం వేరు, వాళ్ళ ఉద్దేశం వేరు. ఆ విధంగా కులం అంటే కూడా సంస్కృతంలో కులం అనే పదం ఉంది, కానీ ఆ కులం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బ్రిటిషర్లు వచ్చినాక మనకు మీద ఆపాదించిన కులం కాదు. కులం అనేది క్యాస్ట్ కాదు. మన వాళ్ళు వాడిన ఉద్దేశం కులం అంటే క్యాస్ట్ కాదు. ఈ క్యాస్ట్ అనేది యూరోపియన్స్ తీసుకొచ్చిన పదం. ముస్లిం పాలకులు మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజని, ఔరంగజేబు, లేకపోతే అంతకు ముందున్న వాళ్ళు ఉంటారు అక్బర్ కాలంలో, అప్పుడు కూడా ఈ కులాలు ఇవన్నీ ఉండాలి కదా. మరి అప్పుడు కూడా ఇంత ప్రాచుర్యంలో లేవు. కేవలం బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతే క్యాస్ట్ అని వాడడం మొదలుపోయింది. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది యూరోప్లో ఉంది. దాన్నే తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ అప్లై చేసి మన దగ్గర ఉన్న విభజనని తీసుకోండి, అంటే ఒక్కొక్క వర్గంగా ఉన్నదాన్ని వీడికి వ్యతిరేకంగా వాళ్ళని, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళని ఉసిగొల్పి దేశాన్ని ముక్కలు చేయడం కోసం బ్రిటిష్ వాడు పాటించింది. హిందువులు ముస్లింలు గొడవ పెట్టి ఏం చేసిండు? బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని విడగొట్టేసిండు. అట్లనే ఇప్పటికీ తమిళనాడులో ఆర్య ద్రవిడ అని రకరకాల థియరీలు చెప్తుంటారు. ఆర్యులు ద్రవిడులు అని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే ఆర్యుల రూపంలో ఎవరైనా వచ్చారని అనుకున్నా కూడా వాళ్ళు వచ్చి 1000 సంవత్సరాలు అయిపోయింది కదా. వాళ్ళ తర్వాత బ్రిటిషర్స్, ముస్లిమ్స్ ఇంతమంది వచ్చినారు. వీళ్ళందరేమో ఓకే, ఎప్పుడో 1000 సంవత్సరాల కింద వచ్చిన ఆర్యులు మాత్రం మా వాళ్ళు కాదని ద్రవిడులు, అదే మన ఉదయనిధి స్టాలిన్ లాంటి ఆనిముత్యాలు అందరూ ఏం చెప్తుంటారు? మీరు ఆర్యులు, మేము ద్రవిడులమని కబుర్లు చెప్తుంటారు. ఈ విధంగా విభజించి పాలించే క్రమంలో మన దగ్గర కులాలు ఇవన్నీ వచ్చినాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కులం అనేది గత 1000-1500 సంవత్సరాల్లో వచ్చింది. అంతకుముందు వర్ణం మాత్రమే ఉంది. ఆ వర్ణానికి యుగానికి ప్రకారం కలియుగంలో కొన్ని రూల్స్ ఉంటాయి, ద్వాపర యుగంలో కొన్ని రూల్స్ ఉంటాయి, అంతకుముందు దీంట్లో ఉంటాయి, త్రేతాయుగంలో మరోలాగా ఉంటాయి. కాబట్టి రాముడు కృష్ణుడి చరిత్ర తీసుకొని చూస్తే ఎక్కడ దళిత అనే పదం కనిపించదు, ఎక్కడ అంటరానితనం ఉండదు. ఎక్కడ ఆ కాలానికి తగ్గట్టు రూల్స్ మాత్రం పాటిస్తారు. శూద్రులు ఈ పని చేయాలి, క్షత్రియులు ఈ పని చేయాలి, వైశ్యులు ఈ పని చేయాలని చెప్పడం జరుగుతుంది. అంతవరకే చూడాలి, అంతే తప్ప దాన్ని మనం కథల్లో వింటే పరశురాముడు ఏం చేస్తాడు? 21 సార్లు క్షత్రియులందరినీ చంపేసి రాజ్యం సంపాదిస్తాడు. మరి తనే కూర్చొని పరిపాలించవచ్చు కదా. కానీ పరశురాముడు పరిపాలించాడు, ఎందుకంటే ఆయన పుట్టుకతో బ్రాహ్మడు కాబట్టి మళ్ళీ ఇచ్చేసి తను వెళ్ళిపోతాడు. కాబట్టి రాజ్యపాలన క్షత్రియుడే చేయాలి, వ్యవసాయము వాణిజ్యము వైశ్యుడే చేయాలి, సేవకా వృత్తులన్నీ శూద్రుడు చేయాలి. అదే ఆ కాలం రూల్. ఇప్పటి రూల్ వేరు. ఇది అర్థం చేసుకుంటే మనకు డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట. 2024లో కూర్చొని 5000, 10,000 సంవత్సరాల కిందటి సమాజాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అన్నీ అట్లనే అనిపిస్తాయి. సో అర్థమైంది అనుకుంటా. వర్ణన, కులాలు, కులమత భేదాలు ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ మంచి ఆన్సరే దొరికింది అనుకుంటా. అండ్ ఇట్లాంటి క్వశ్చన్లు ఏమన్నా ఉంటే జస్ట్ ఆస్కింగ్ అంటూ మీరు అడగండి, జస్ట్ సేయింగ్ అంటూ అన్నగారు మీకు ఆన్సర్ చెప్తాడు. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్, కామెంట్, షేర్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వీడియో ఎక్కువ రీచ్ అవ్వాలంటే కామెంట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. అంటే మీకు ఏదన్నా డౌట్ వచ్చినా కామెంట్ పెట్టండి. అన్న చెప్పిన దాంట్లో ఏమన్నా అంటే మిస్టేక్స్ అనిపించినా, లేకుంటే ఇంకా దీంట్లో అన్న చెప్పిన దాంట్లో ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ రైజ్ అయినా దానికి సంబంధించిన కామెంట్లు అయినా పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. అన్న మీరు కూడా ఒకసారి లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనేది ఆల్రెడీ మా స్వామి చెప్పిండు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీడియో చూసిన తర్వాత ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే వ్యూవర్స్ ఏమంటారు, ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే మన వీడియో రీచ్ కూడా పెరుగుతుంది. అట్లాగే మీ ఫ్రెండ్స్, అట్లాగే ఈ హిందూ ధర్మం గురించిన అనేక ప్రశ్నలు వచ్చి ఏం సమాధానాలు చెప్పాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదంటే హిందూ మతాన్ని అదే పనిగా విమర్శించే మేధావులు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ ఫార్వర్డ్ చేసి దీన్ని చూడమని చెప్పండి. వాళ్ళ డౌట్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కొత్త డౌట్స్ వచ్చినా కూడా వస్తాయి. అట్లా కొత్త డౌట్స్ వచ్చినా వాటిని మమ్మల్ని అడిగితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మా వైపు నుంచి తప్పకుండా చేస్తాం. జస్ట్ సేయింగ్. జై హింద్.